హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరికీ మొదటైతే నమస్కారాలండి. నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎప్పుడు చూసినా నైటీలో మీకు దర్శనం ఇచ్చేదాన్ని వీడియోలలో. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈ గెటప్లో మీ ముందుకు వచ్చాను. ఎలా ఉన్నానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. అదండి, ఇవాళ చాలా రోజులు అయింది కదా మీతో మాట్లాడి అనిపించి ఇవాళ మీతో మాట్లాడదాము. అందరికీ ఇలా వీడియోలో అయితే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తాము అనిపించింది. అందుకని చెప్పి ఇలా వీడియో అయితే చేస్తూ ఉన్నాను ఈరోజు. అందరూ పండగకి ఏం పిండి వంటలు చేసుకున్నారండి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. అలాగే సంక్రాంతి పండగ మీరు ఎలా చేసుకున్నారు? సంక్రాంతి పండుగ మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాదాపు చాలా రోజులు అవుతుందండి నేను ఇలా వీడియో చేసేసి. మీతో ఇంకొక విషయం కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే శారీస్ అయితే స్టార్ట్ చేశాను, బిజినెస్ చిన్నది స్టార్ట్ చేశాను అనమాట. అవి నేను లైవ్ వీడియోస్ చేసి కొద్దిగా ఒక 2 లైవ్ వీడియోస్లో నేను చూపించాను. తక్కువ బడ్జెట్లో కొంచెం శారీస్ తీసుకొచ్చాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తీసుకుంటాము అనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను శారీస్ కూడా లైవ్లో చూపించాను, 2 రకాలు మాత్రమే చూపించాను అనమాట. బాగా కాస్ట్లీ శారీస్ తీసుకొస్తే తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు అని నేను తక్కువ కాస్ట్లో శారీసే కొంచెం తీసుకొని వచ్చాను. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. అక్క నువ్వు వీడియో చెయ్యి, శారీస్ చూస్తాము అంటే కనుక నా దగ్గర ఉన్న శారీస్ అన్నిటినీ కూడా నేను మీకు లైవ్ కాకుండా ఇట్లా వీడియో తీసి చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి కావాలి అంటే. అదండి. అలాగే భోగి పండుగ ఎలా చేసుకున్నారు అది కూడా కామెంట్ చేయండి. నేను పెద్ద పండగ రోజు అంటే మకర సంక్రాంతి రోజు నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. జనవరి ముందులేమో లాంగ్ వీడియో చేసినట్టు గుర్తుంది. తర్వాత నేను ఏం లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు. చాలా డల్ అయిందండి ఛానల్, నేను చేయలేక. ఏం లేదు, కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ ఇష్యూ వల్ల నేను చేయలేకపోయినాను వీడియోస్. ఇప్పుడు కూడా చూడండి, మీతో నేను చాలా గసపడుతూ మాట్లాడుతున్నాను. మేము ఎలా సింపుల్గా ఫెస్టివల్కి ఎలా చేసుకున్నాము అని ఒక చిన్న షార్ట్ వీడియో అయితే నేను పెట్టాను. దాన్ని ఈ వీడియోకి నేను లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్. నా లాంగ్ వీడియో కూడా లైక్ చేయండి, అదే నేను కోరుకుంటాను. నలుగురికి షేర్ అవుతుందండి, ప్లీజ్ హెల్ప్ చేయండి. అలాగే మీరు పండగ ఎలా చేసుకున్నారో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా మాట్లాడాలనుకుంటా మీతో, ఎందుకంటే చాలా డేస్ అయింది లాంగ్ వీడియో చేసి నేను కదా. అన్నీ ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళారు అది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఏ టెంపుల్కి వెళ్ళలేదు, అన్నీ ఇంట్లోనే. ఇంకా రేపు కనుమ పండగ, అది ఇంకా చాలా బాగా చేసుకుంటారు. నాన్ వెజ్ లవర్స్కి అయితే అది పండగే అనుకోండి. కానీ మనం దేవుడికి పెట్టుకొని పూజ చేసుకొని మనం బంధువులందరితో కలిసి చేసుకునే సంక్రాంతి ఈరోజు కదా. నిజంగా నలుగురు బంధువులందరూ వచ్చి, బంధువులందరూ కాకపోయినా కనీసం కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఒకచోట చేరి పండగ చేసుకుంటే 4-5 రకాల పిండి వంటలు చేసుకొని హ్యాపీగా అందరూ కలిసి ఒక 3-4 డేస్ గడపడానికి కోసమే పెద్దలు ఈ సంక్రాంతి పండగ 4 రోజులు పెట్టారేమో అనిపిస్తుంది నాకు, అంతగా తెలీదు. కానీ పల్లెల్లో అయితే చాలా బాగా చేసుకుంటారు. ఇప్పుడు టౌన్లలో కూడా వాళ్ళు పల్లెకి వచ్చి బాగా చేసుకుంటున్నారండి. సో సంక్రాంతి పండుగ అయితే ఇలా బాగా చేసుకునే వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా భోగభాగ్యాలతో సంతోషంగా నిండు నూరేళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదండి ఇవాళ నా వీడియో. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.
బాయ్. వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ అడ్వాన్స్గా హ్యాపీ కనుమ, బిలేటెడ్గా భోగి.